భయంకరమైన ఎడారుల్లో నదులు, మండిపోయే ఎడారుల్లో అతి భయంకరమైన మంచు. మనం చూస్తున్న ఎడారులు కనుమరుగైపోతున్నాయా? ప్రపంచం నాశనం అయిపోయే ముందు ఇలాంటివి జరుగుతాయని బైబిల్లో ఎందుకు చెప్పబడ్డాయి? ఇవన్నీ వినాశనానికేనా? అసలు ఇంతకీ ఏం జరగబోతుంది? అసలు వీటి తర్వాత ఇంకెన్ని దారుణాలు జరగబోతున్నాయి? మండిపోయే ఎడారి ఐస్ ముక్కలా మారిపోయింది. ఇప్పుడు ఎన్నో న్యూస్ ఛానల్స్ వీటి గురించి మాట్లాడుతున్నాయి. One of the driest regions on earth, but maybe not so much anymore. కానీ వీటి గురించి ఇప్పటి వరకు ఏ న్యూస్ ఛానల్స్ చెప్పని అతి భయంకరమైన విషయాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీరు చూస్తున్నారు ఎన్ టైమ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బ్రదర్ మౌలి రాజాస్. ప్రపంచం అంతరించిపోయేటప్పుడు జరగబోయే అతి భయంకరమైన విషయాలు బైబిల్లో చెప్పినట్లుగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న విషయాలు, ఎటువంటి మత ప్రచారం లేకుండా, హిందూ ముస్లిం ఇతర మతస్థుల మనోభావాలు గాయపరచకుండా బైబిల్లో ప్రపంచాంతం గురించి చెప్పబడిన విషయాలు, జరుగుతున్న వాస్తవ ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు మొదటి 4 వీడియోలు చూడకపోతే కనుక ఆ వీడియోలు కూడా చూడండి. సాతానిచ్చే శక్తి ద్వారా మనం చూస్తున్న సెలబ్రిటీస్ ఎలాగ ఎదిగారో, ఎండిపోయిన నది కింద బయటపడిన దయ్యాల గృహలు, ఇలాంటి భయంకరమైన విషయాలు ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. యూట్యూబ్ లో మీరు ఎక్కడ చూడని అతి భయంకరమైన విషయాలు ప్రతి వారం మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కనుక ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కనీసం ఒక చుక్క నీరు దొరకని ఎడారుల్లో ఎలాగ నదులు ప్రవహిస్తాయి? నదులు రావడం అంటే కేవలం ఏదో వర్షం పడడం కాదు. ఇప్పుడు మనం చూస్తున్న నదులు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడ్డాయి. మరి కనీసం వర్షం కూడా పడని ఈ ఎడారుల్లో ఎలాగ నదులు ఏర్పడతాయి? ఊహించడానికి కూడా సృష్టికి వ్యతిరేకంగా ఉన్న ఈ విషయం ప్రపంచం అంతరించిపోయేటప్పుడు జరుగుతుందని బైబిల్లో ఎలా చెప్పబడ్డాయి? బైబిల్లో 23వ పుస్తకమైన యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇక్కడ క్లియర్ గా ఎడారుల్లో నదులు ప్రవహిస్తాయని బైబిల్ చెప్తుంది. అయితే ప్రస్తుత కాలంలో ఎడారుల్లో ఎక్కడ నదులు ప్రవహిస్తున్నాయి మనం చూద్దాం. రబ్ అల్ ఖలీ అనగా అరేబియా డెసర్ట్, సౌదీ అరేబియా, యెమెన్, ఒమెన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ 4 దేశాలను కవర్ చేస్తూ 6,50,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఈ అరేబియా డెసర్ట్. అంటే ఫ్రాన్స్ దేశం కంటే ఈ ఎడారి చాలా పెద్దది. అయితే ఈ ఎడారి ప్రాంతంలో ఒక్కసారిగా నదులు ప్రవహించడం ప్రారంభమైంది. నదులతో పాటు చేపలు కొట్టుకురావడం, చిన్న చిన్న సరస్సులు ఏర్పడడం జరిగింది. ఇదంతా ఒక్కసారిగా ఇంత పెద్ద భయంకరమైన ఎడారుల్లో ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అనేది ఎవరికి అంతుపట్టట్లేదు. వాస్తవానికి సౌదీ అరేబియా, అరబ్ దేశాలు సృష్టి మొదలైనప్పటి నుంచి ఎండిపోయిన ఎడారులుగానే మనకు తెలుసు. కానీ సృష్టి మొదలైన కొత్తల్లో ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని ఒక పెద్ద జలప్రలయం చేత ప్రపంచం మొత్తం మునిగిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. ఇదే భూమి మీద జరిగిన మొదటి జలప్రలయం. అది ఎంత భయంకరంగా జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ జలప్రలయం సమయంలో ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప పర్వతములన్నీ మునిగిపోయి వాటి పైన సుమారు 25 అడుగుల వరకు నీళ్లతో ఈ భూమి అంతా నిండిపోయిందని బైబిల్ చెప్తుంది. అయితే అప్పుడు ఆ నీటి భారానికి 23.5 డిగ్రీలకు భూమి ఒక పక్కకు వాలింది. అదే ఇప్పుడు మనం చదువుకుంటున్న ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. అయితే భూమి ఒక పక్కకు వాలడంతో భూమి మీద ఋతువులు అనగా సీజన్స్ మొదలయ్యాయి. ఇవే ఇప్పుడు మనము చూస్తున్న రైనీ, సమ్మర్, వింటర్ సీజన్స్. అప్పటి వరకు భూమి ఒకటిగానే ఉండేది. మరికొంత కాలానికి ఖండాలుగా విడిపోయి దేశాలుగా ఏర్పడడంతో ఈ సీజనల్ ఎఫెక్ట్స్ ఇంకాస్త పెరిగాయి. ఉదాహరణకు మన భారతదేశం కూడా మొదటిగా ఆఫ్రికన్ ప్లేట్లో ఉండేది. ఆఫ్రికన్ ప్లేట్ నుండి విడిపోయి యూరేషియన్ ప్లేట్తో కలవడంతో హిమాలయాలు ఏర్పడ్డాయి. దాంతో వాతావరణంలో ఋతువులు మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి. ఈ మధ్య మనం వింటున్నాం ఆఫ్రికా ఖండంలోని కొంత భాగమైన మడగాస్కర్ ప్లేట్ కూడా ఇండియా వైపుకు వస్తుందని. ఒకవేళ అదే జరిగితే మన భారతదేశంలోని కేరళ, కర్ణాటక ప్రాంతాలకు ఢీకొంటే ఒక్కసారిగా అక్కడ మంచు పర్వతాలు ఏర్పడమే కాకుండా ఒక్కసారిగా భారతదేశపు వాతావరణం మొత్తం మారిపోతుంది. కనుక ఇలానే సౌదీ అరేబియా మరియు అరబ్ దేశాలు కూడా జలప్రలయానికి ముందు ఎడారిలో కాకుండా పచ్చదనంతో ఉండేది. కానీ జలప్రలయం తర్వాత భూగోళంలోని పరిస్థితులు మారడంతో ఇంకా ఋతువుల ప్రభావంతో ఎడారులుగా ఎన్నో శతాబ్దాలుగా ఉండిపోయాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా అరేబియా ఎడారుల్లో వర్షాలు రావడంతో, నదులు ఉద్భవించి ప్రవహించడంతో మరలా అరబ్ దేశాలకు పూర్వ వైభోగం వస్తుందని జియాలజిస్టులు చెప్తున్నారు. వర్షాలు పడడం మాత్రమే కాకుండా ఒక్కసారిగా ఈ నదులు ఉద్భవించడంతో దీనికి కారణం ఏంటి అనేది ఎవ్వరికి అంతుపట్టట్లేదు. సృష్టికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ బైబిల్లో ప్రపంచంతం దగ్గర పడినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పబడిన దాన్ని బట్టి ప్రపంచ దేశాలు కూడా భయపడుతున్నాయి. ఎందుకంటే బైబిల్లో ప్రపంచంతం దగ్గర పడినప్పుడు ఏ నదులైతే ఎండిపోతాయని చెప్పిందో, ఎక్కడ నదులు ఉద్భవిస్తాయని చెప్పిందో, ఎక్కడ చెప్పినట్టుగా అక్కడ జరుగుతున్నాయి.
బైబిల్లో వీటి గురించి ముందే చెప్పబడినప్పటికీ కొన్ని శతాబ్దాల తర్వాత వీటి గురించి ఇస్లామిక్ గ్రంథాల్లో కూడా చెప్పబడ్డాయి. ఖురాన్ అండ్ హదీత్ ఇస్లామిక్ కల్చర్కి వెన్నుముక్క లాంటి మరియు ఖురాన్ తర్వాత రెండవ అతి ప్రాముఖ్యమైన గ్రంథం హదీత్. అరేబియాలో పచ్చదనం మరియు నదులు వచ్చేంత వరకు చివరి గడియ రాదు అని ఈ హదీత్లో చెప్పబడింది. ఖురాన్ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో రాయబడితే ఆ తర్వాత ఈ హదీత్ క్రీస్తు శకం 7వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు రాయబడింది. అయితే బైబిల్ క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే సంపూర్ణంగా వ్రాయబడింది. బైబిల్లోని యెషయా గ్రంథంలో క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే అరేబియా ప్రాంతంలో నదులు ప్రవహిస్తాయని, పచ్చదనం ఏర్పడుతుందని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు వ్రాయించాడు. అంటే సుమారుగా యెషయా తర్వాత 1500 సంవత్సరాలకి ఈ హదీత్లో ఈ విషయం రాయబడింది. అక్కడ ఏమేమి చెట్లు వస్తాయో కూడా బైబిల్ చెప్పింది. అవేంటో చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19 నుంచి 20 వచనములు. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యంలో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడి వృక్షములను నాటెదను. చెట్టు లేని మెట్టల మీద నదులు, లోయల మధ్యలో ఊటలు, అరణ్యమును నీటి మడుగులుగా, ఎండిన నేలను నీటి బుడగలుగా మారటం అంటే ఒక అసాధారణమైన విషయం. ఎండిపోయిన ఎడారులో నదులు ప్రవహిస్తాయని చెప్పబడిన విషయమే నమ్మడానికి కష్టంగా ఉంటే, అక్కడ పెరుగుతాయని చెప్పబడుతున్న చెట్లను గమనిస్తే ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే దేవదారు అనగా సెడార్ ఎవర్గ్రీన్ ట్రీస్లో ఇది ఒకటి. సాధారణంగా మంచు ప్రాంతాలలో కొండల మీద 12 నుండి 26 డిగ్రీల వాతావరణంలో ఇవి పెరుగుతాయి. సాధారణంగా అరేబియన్ డిజర్ట్ టెంపరేచర్స్ 55 డిగ్రీల సెంటీగ్రేడ్ లేదా అంతకు మించి ఉన్నాయి. ఇంతవరకు అరేబియన్ డిజర్ట్ యావరేజ్ రెయిన్ఫాల్ 100 mm per year. కానీ ఈ తుమ్మ చెట్లు అనగా ఆకాశియా పెరగాలి అంటే కోస్టల్ ఏరియాస్ అయి ఉండాలి. ఇంకా యాన్యువల్ రెయిన్ఫాల్ 500 mm కంటే కూడా ఎక్కువగా ఉండాలి. ఈ ఆకాశియా కూడా ఎవర్గ్రీన్ ట్రీస్లో ఒకటి. ఇంకా సముద్ర తీర ప్రాంతంలో మరియు ఐలాండ్స్ లాంటి ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. ఇక గొంజి చెట్లు అనగా మెట్టల్, ఇది కూడా ఒక ఎవర్గ్రీన్ స్hrub. దీనికి కూడా బిలో 30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండాలి. ఎక్కువ నీరు ఉన్న చోటనే ఇవి మొలుస్తాయి. తైల వృక్షము అనగా ఆలివ్ ట్రీ, తరచుగా నీరు అందే దగ్గర ఇవి ఎక్కువ దిగుమతి ఇస్తాయి. ఎక్కువ దిగుమతికి ఇంచుమించు 600 to 800 mm యాన్యువల్ రెయిన్ఫాల్ కావాలి. ఇక సిప్రస్ ట్రీస్ అనగా తమాల వృక్షాలు -6 నుండి 35 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లలో వ్యవసాయానికి యోగ్యమైన మంచి సారవంతమైన సేంద్రియ నేలల్లో ఇవి పెరుగుతాయి. ఇక పైన్ ట్రీస్ గురించి చూద్దాం. ఎక్కువ వేడి ప్రాంతాలలో అస్సలు ఉండవు. చల్లని వాతావరణంలో ఎండలు కూడా తక్కువగా ఉండే ప్రాంతాలలోనే ఇవి పెరుగుతాయి. ఇంతవరకు మనం చూసిన 6 చెట్లు అన్ని కూడా ఎవర్గ్రీన్ వే. ఇక చివరగా ప్లేన్ ట్రీస్ అనగా సరళ వృక్షాలు. ఇవి మాత్రం డెసిడ్యువస్ అనగా ఆకురాల్చే తత్వం ఉన్నవి. కాస్త వేడి నుంచి చల్లని వాతావరణం వరకు ప్రతి వాతావరణాన్ని ఎదుర్కొనే చెట్టు ఇది. కాబట్టి ఈ ఎడారి ప్రాంతం రానున్న కాలంలో మంచు, నదులు, సరస్సులతో నిండిపోతుంది అనే చెప్పాలి. ఒక్క క్రూడ్ ఆయిల్తోనే ప్రపంచాన్ని ఏలుతున్న అరబ్ దేశాలు ఈ ప్రకృతి వనరులను వాడుకొని సాగుకు పనికి రాని ఆ ఇసుక నేలలని చక్కని సేంద్రియ వ్యవసాయ ప్రాంతాలుగా మారుతుంటే వ్యవసాయ పరంగా ఆ దేశాలు ఎదగబోతున్నాయి. నిత్యము భయంకరమైన ఎండలతో మండిపోతున్న ఈ అరబ్ దేశాలు ఒక్కసారిగా మంచు ప్రాంతాలుగా ఎలా మారిపోతాయని మనం అనుకోవచ్చు. అయితే ఇప్పటికే కొన్ని ఎడారులు మంచు చేత కప్పబడ్డాయి. వాటి గురించి తెలుసుకునే భయం ముందు ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌదీ అరేబియాలోని అల్ జాఫ్ ప్రొవిన్స్లో ఈ 2024 స్టార్టింగ్లో మంచు పడింది. ఆ మంచు ఎంత భయంకరంగా పడిందంటే ఎడారిని సైతం ఒక వింటర్ వండర్లాండ్గా మార్చింది. ఆ వెంటనే ఆ ప్రాంతాలన్నీ ఉరుములు మెరుపులు, భయంకరమైన గాలులతో అధిక వర్షమును, వడగళ్ల వానను ఎదుర్కొన్నాయి. దీనికి ముందు ఏప్రిల్ నెలలో దాని పక్కనే ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనగా దుబాయ్లో ఎప్పుడూ లేనంతగా భయంకరమైన వర్షాలతో వరదలు కూడా వచ్చాయి. బైబిల్లో చెప్పబడినట్లుగా ఒక పక్కన నైల్ నది ఎండిపోతుంది. నైలు నది ప్రాంతంన దాని తీరంలోనున్న బీడులను, దాని యొద్ద విత్తబడిన పైరంతయు ఎండి కొట్టుకొని పోయి కనబడకపోవును. ఇంకొక పక్క బైబిల్లో చెప్పబడినట్లుగా యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను. అంతేకాదు బైబిల్లో చెప్పబడినట్లుగా ఎందుకు పనికిరాని డెడ్ సీ వాటర్ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ గా మారుతుంది. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశంనకు పారి అరాబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. ఇలా బైబిల్లో చెప్పబడిన ఒక్కొక్కటి జరుగుతూ ప్రపంచాంతానికి దారితీస్తుంది. అసలు వీటి తర్వాత ఇంకెన్ని దారుణాలు జరగబోతున్నాయి. బైబిల్లో ఏం జరుగుతుందని ప్రకటన గ్రంథంలో అతి భయంకరంగా రాయబడ్డాయి. ఆ ప్రతి విషయం ఇప్పుడు భయంకరంగా జరుగుతుంది. ఇంకా ఎన్నో భయంకరమైన విషయాలు జరగబోతున్నాయి. కనుక ఎటువంటి మత ప్రచారం లేకుండా బైబిల్లో ప్రపంచాంతం గురించి చెప్పబడిన విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.